జనసేన వర్సెస్ టీడీపీగా రాజకీయ రచ్చ సాగుతుంది. రెండు పార్టీల క్యాడర్ కు మధ్య అసలు పోకడం లేదు. ఇదిలా ఉంటే జనసేన స్థానికంగా చేస్తున్న జోరు, టీడీపీ నేతలు వేస్తున్న బ్రేకులు వేరేసి రాజకీయంగా ఘర్షణలకు దారితీస్తున్నాయి. తాజా డ్వాక్రా మహిళలకు ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో లేదు అని టీడీపీ ఇన్ఛార్జ్ పిఠాపురం వర్మ అధికారులను నిలదీశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జనసేన నేత పేర్నం దొరబాబు వర్సెస్ వర్మకు రాజకీయ రచ్చ తీవ్ర స్థాయిలో సాగింది. వైసీపీ నుంచి వచ్చి అధికారంలో ఉన్న పార్టీలో హవా చలాయిస్తున్నారు అని పెండం దొరబాబుని వర్మ మండిపడ్డారు. ఆయన 5 ఏళ్ల పాటు జనసేన టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యేగా వేధించారు అని ఆరోపించారు. దొరబాబు తమ మీద పెట్టిన కేసులతో కోర్టు చుట్టూ ఈ రోజుకి తిరుగుతున్నామని వర్మ అన్నారు. మట్టి తవ్వుకొని భూములను ఆక్రమించి దొరబాబు ఏకంగా 150 కోట్ల రూపాయల స్కాములు పిఠాపురం నియోజకవర్గంలో చేశారు అని వర్మ విమర్శించారు. ఆయన చేసిన స్కాముల మీద విచారణ జరిపిస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే వర్మతో సహా తన మీద ఆరోపణలు చేస్తున్న అందరి గుట్టు తీసి బయట పెడతాను అని దొరబాబు హెచ్చరించారు. తన మీద ఒక అవినీతి అక్రమాల ఆరోపణలు రుజువు చేసిన రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను అని దొరబాబు మీడియా ముందట సవాలు చేశారు. తన మీద ఆరోపణలు చేసిన వారు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురంలో ఒక్క విషయంలో కూడా తాను అవినీతి చేయలేదు అని ఆయన అన్నారు. తనది మచ్చలేని జీవితం అని అన్నారు. తాను నిజానికి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, అయితే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేనలోకి చేరాను అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనను మంచి మెజారిటీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు వర్మ అండ్ కో చేస్తున్న ఆరోపణల మీద తాను పూర్తి వివరణ ఇస్తాను అని, అదే విధంగా వారు విషయంలో కూడా పూర్తి గుట్టును విప్పుతాను అని స్పష్టం చేశారు. అయితే ఒకే పార్టీలో ఉంటూ ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటామని చెప్పుకోవడంతో కూటమిలో అలజడి రేగుతుంది. వర్మ అయితే దొరబాబు స్కాములను బయట పెడతాను అని అంటున్నారు. ఆయనకు జనసేనతో సంబంధం లేదని, కేవలం తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే ఆ పార్టీలో చేరారు అని వర్మ విమర్శించారు. అదే విధంగా వర్మ గుట్టు తన దగ్గర ఉందని దొరబాబు అంటున్నారు. ఇలా ఇద్దరు మీడియాకు ఎక్కడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ విధంగా కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వీధిన పడితే పోయేది కూటమి పరువేనని అంటున్నారు.